హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ డెలీషియస్ చాక్లెట్ రవ్వ కేసరి చేశాను. ఈ రవ్వ కేసరి పాలతో చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా ఈ రవ్వ కేసరి తింటారు. ఈ చాక్లెట్ రవ్వ కేసరి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నా స్టైల్లో సింపుల్గా ఎలా చేశానో మరి మీరు కూడా చూసేయండి. ఈ రవ్వ కేసరి అమ్మవారికి నైవేద్యంలా పెట్టొచ్చు. ఇలా రెడీ చేసి మనము పిల్లలు కూడా హ్యాపీగా తినేయచ్చు. మంచి ఇంట్రెస్టింగ్గా టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రవ్వ కేసరి, చాక్లెట్ రవ్వ కేసరి నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూసేయండి. ఇక్కడ రవ్వ కేసరికి కావాల్సినవి డ్రై ఫ్రూట్స్, 1 కప్పు కరాచీ నూక, పంచదార, పాలు 3 కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఏ క్వాంటిటీలో వేస్తున్నామో పంచదార కూడా సేమ్ అంతే వేయాలి. ఇంతకన్నా ఎక్కువ వేస్తే తీపి ఎక్కువైపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. వేయించి తీసుకున్న నేతిలోనే నూక కూడా వేసుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేతిలో నూక వేయిస్తుంటే ఆ వచ్చే స్మెల్కే కడుపు నిండిపోతుంది. నూక ఇలా వేయించిన తర్వాత 5 మినిట్స్ చల్లారిన తర్వాత మాత్రమే పాలు వేయాలి. ఇలా పాలల్లో నూక వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ ఇవ్వటం వల్ల రవ్వ కేసరి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల షుగర్ కింద అంటుకోకుండా ఉంటుంది, త్వరగా కరిగిపోతుంది. షుగర్ యాడ్ చేసిన తర్వాత కరిగే వరకు ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి. షుగర్ కరిగి కొద్దిగా లేతపాకం వచ్చే వరకు కూడా ఉంచాలి. ఇది రెడీ అయ్యే వరకు దగ్గరుండి చూసుకోకపోతే పాకం గట్టిగా అయిపోతుంది. రెడీ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ పాలల్లో నానబెట్టిన నూకను కూడా వేసుకోవాలి. పాలల్లో వేయించిన నూక చాలా చక్కగా నానింది. నేను ఇక్కడ పచ్చి పాలల్లోనే నూక నానబెట్టాను. కాచి చల్లార్చిన పాలల్లో కూడా నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టిన నూకను కొద్దిగా వేసుకుంటూ కదుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయటం వల్ల కింద అంటుకోకుండా త్వరగా కుక్ అయిపోతుంది. కొంచెం పలచగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం చేసేది చాక్లెట్ రవ్వ కేసరి కాబట్టి థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఇలా కదుపుతూ ఉంటే మన రవ్వ కేసరి ఇలా థిక్గా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తగినంత నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఈ రవ్వ కేసరి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. రవ్వ కేసరి ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడూ చేయకపోతే ఈసారి ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. రవ్వ కేసరి కలిపిన తరువాత ఒక బౌల్లోకి తీసుకుని అమ్మవారికి మనస్ఫూర్తిగా నేను చేసిన రవ్వ కేసరి నైవేద్యం సమర్పించాను. మిగతా భాగంలో కొద్దిగా హర్షీ సిరప్ వేసి కలిపాను. ఈ హర్షీ సిరప్ బయట మార్కెట్లోనే దొరుకుతుంది, అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. అసలు ఈ రవ్వ కేసరికి స్వీట్ కొంచెం ఎక్కువ పడుతుంది. నేను వంతు మాత్రమే వేశాను, ఎందుకంటే ఈ సిరం వేసుకుంటాం కాబట్టి మళ్ళీ స్వీట్ ఎక్కువైపోతుందని వంతే వేశాను. చేసేటప్పుడు కొంచెం చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సిరం వేసిన తర్వాత ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది మన చాక్లెట్ రవ్వ కేసరి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో మన చాక్లెట్ రవ్వ కేసరి అయిపోయింది. ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఈ చాక్లెట్ రవ్వ కేసరిని. ఇక్కడ నేను 3 రకాలుగా ఈ చాక్లెట్ రవ్వ కేసరిని అడ్జస్ట్ చేసి గార్నిష్ చేశాను. మీరు మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఈ ఎమ్మీ చాక్లెట్ రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. నేను చూపించిన ఈ ప్రాసెస్లోనే మీరు కూడా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం రవ్వ కేసరిలో పాలు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్గా తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యము చేసినట్టు ఉంటుంది. పిల్లలకి వాళ్ళకి నచ్చిన చాక్లెట్ రవ్వ కేసరి కూడా రెడీ అయిపోతుంది. ఇవే కాకుండా మన ఛానల్లో చాలా టేస్టీగా హెల్దీగా సింపుల్గా అయిపోయే కుకింగ్ రెసిపీస్ చాలానే ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసేయండి. ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.
కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.